లో ఒక చిన్న యాన ఉండేది. అతని పేరు అప్పు. అప్పు మంచివారు, హాస్యంగా ఉండేవారు, అందరికీ సహాయం చేసేవారు. కాని అతనికి ఒక చిన్న సమస్య ఉండేది. అతను ఎప్పుడూ మర్చుతూ ఉండేవారు. ఒకరోజు అడవి జంతువులు నది దగ్గర పిక్నిక్ పెట్టాలని నిర్ణయించుకున్నాయి. అందరూ ఉత్సాహంగా తయారయ్యారు. కోతులు అరటిపళ్ళు తీసుకొచ్చాయి, గిల్లెలు జాంపళ్ళు తెచ్చాయి, జింకలు బెర్రీలు తెచ్చాయి. మరి అతను నీళ్లు తీసుకురావాల్సింది. అప్పు పెద్ద బకెట్తో నది వైపు ఉత్సాహంగా నడిచాడు. కాని మార్గంలో అతను సీతాకోక్చిళ్లను చూశాడు. వారిని అనుసరించాడు. తరువాత కప్పతో ఆడారు. తరువాత నదిలో తడిచాడు. ఒకసారిగా గుర్తొచ్చింది, అయ్యో, నీళ్లు తీసుకురావడం మర్చిపోయా. అతను వేగంగా తిరిగి పిక్నిక్ స్థలానికి వచ్చారు, కాని ఖాళీ చేతులతో. అందరూ ఆశ్చర్యంగా చూశారు. సింహం అడిగింది, అప్పు, నీళ్లు ఎక్కడే? అప్పు తలనమిలారు. నేను మర్చిపోయాను అన్నారు కొంచెం మల్లిగా. అందరూ కొంచెం నిరాశపడ్డారు. కాని ఎవరూ అతన్ని దెబ్బ కొట్టలేదు. వెద్దవేసు ఉలుకులు బుజ్జిగా చెప్పారు, అప్పు మర్చిపోవడం సంభ్యమంది, కాని మనం దాని నుంచి నేర్చుకోవాలి. అప్పు తలుపట్టి అంగీకరించారు. ఆ రాత్రి అతను తన మొంచెలపై ఒక రిబ్బన్ కట్టుకున్నారు. ఈసారి ఇది నాకు గురి చేస్తుంది. మరుసటి పీక్కు మొట్టగా వచ్చారు 2 బకెట్లతో నీళ్లు. అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. అప్పటి నుండి అప్పు ఎప్పుడూ మర్చిపోలేరు.